వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఏడుస్తా ఉంటే చిన్న పిల్లలు 7 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ముఖ్యమంత్రి గారి వ్యతిరేకంగా మాట్లాడితే సంభాషణ కూడా మీరు విని ఉంటారు. 5,000 రూపాయలు ఇస్తామని, 2,000 రూపాయలు ఇస్తామని చెప్పే ఆలోచన చేస్తామన్న కొంతమంది 5,000 రూపాయల కోసమట మాట్లాడుతున్నారట సోషల్ మీడియాలో. అందరూ మీ లెక్క ఉండరు, కాంగ్రెస్ వాళ్ళ లెక్క 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ అమ్ముకోవడం, 500 కోట్లకు ముఖ్యమంత్రి పదవి అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం, పర్సెంటేజీలు పంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం. మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాల అలవాట్లు ప్రజలకు ఉండవు, తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు. ఆత్మగౌరవం మీద కొడితే, ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది. మంచిది కాదు. మీరంటే కొంత గౌరవం ఉంది, చదువుకున్న వాళ్ళు కొంత సంస్కారవంతంగా మాట్లాడతారనే గౌరవం ఉండేది. కానీ మీ మాటల వల్ల పోతా ఉంది. మొన్ననేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు అని అతి తెలివి. నిన్ననేమో వీళ్ళు 5,000 రూపాయల కోసం సోషల్ మీడియాలో 5,000